సో గైస్, అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. అందరూ అనుకుంటాను, అందరూ గుడికి పోయి దీపావళి వేసుకున్నారు, అందరూ ఎంజాయ్ చేసుకున్నారు అనుకుంటా. ఆ, ఈరోజు నేను కార్తీక దీపం వెలిగించుకోనికి శివుడి గుడికి వచ్చాను. ఇక్కడే మా ఇంటి పక్కనే గుడి ఉంటుంది. అయితే నా కార్తీక మాసం దీపం పెట్టడం కూడా మంచిగా అయిపోయింది. సో అందరు ఎక్కడెక్కడ పోయారు, ఎక్కడెక్కడ దీపాలు వెలిగించారు అని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నేను ఎప్పుడూ కొబ్బరికాయ కొట్టిన నాకు ఇట్లా ఎందుకు కొబ్బరికాయ పగులుతాయి నాకు అర్థం కాదు. ఎందుకంటే నాకు రౌండ్గా ఎందుకు పగలదు. నేను అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీపాలు వెలిగించుకుంటాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, నేను కార్పూరంతో పెట్టి ఆ ధూప్ స్టిక్ని మంచిగా కాల్చిన తర్వాత దీపాన్ని వెలిగిస్తాను. ఎందుకంటే అది ఏమన్నా ధూప్ స్టిక్ కొంచెం లేట్ అవుతుంది వెలిగినికి, అందుకే నేను కర్పూరం పెట్టి కొంచెం ఇది చేస్తున్నాను. ఇంకా అందరు ఇక్కడ మంచిగా దీపం ఆరతి చేసుకున్నారు. మంచిగానే అందరూ మంచిగా పెట్టినారు. నా పక్కన కూడా ఎంతమంది అమ్మాయిలు వచ్చి పెట్టిపోయారు. సో ఇది చూసండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను దీపార్చన చేసి పూజ చేస్తున్న మొక్కుతున్నాను. అంటే నేను ఇలాంటివి జరుపుకొని నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను వెలిగిస్తున్నాను. నాకైతే మనశ్శాంతిగా మంచిగానే ఉంటుంది. నాకు ఎందుకు నాకు ఇలాంటి వస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ చూడండి, నా వెనక సైడ్ నుంచి సమయంలో పోతున్నాడు. చూడండి, నేను వెలిగిస్తున్నాను. పైన నేను నెయ్యితో చేస్తాను. ఇక్కడ అన్ని 5 పెట్టాను. అంటే 5 అంటే చిన్న ఒత్తులు, చిన్న ఒత్తులు 4, ఒక పెద్ద 3 50 ఒత్తులు ఎక్కువ చేస్తాను. సో గైస్, మీరు ఎంజాయ్ చేయండి, ఓకేనా?